సార్ ఓకే అన్ని చూడండి. నమస్కారం సార్. నిన్న ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీ సాయినాథ్ గారి పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమన్నారు. అందులో భాగంగా 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఎస్ఐ గారు నేను మా సిబ్బంది తిరుగుతుంటే మాకు రాబడిన సమాచారం మేరకు రామ్నగర్ బి క్రాస్లో ఒక ఇంటిలో సుమతి అనే ఆవిడ ఇద్దరిని ఆడవారిని పెట్టుకొని విటులను రప్పించి బ్రోతలింగ్ చేస్తానని రాబడిన సమాచారం మేరకు డిఎస్పీ గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ తీసుకొని అక్కడ రైడ్ చేయగా సుమతి అనే ఆవిడతో పాటు ఇంకా 4 విటులను అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళను రిమాండ్కి పంపడం జరిగింది. వీళ్ళందరి గురించి గతంలో కేసులు ఏమైనా తనిఖీ చేశాము, అక్కడ కూడా కేసులు లేవు. అందువల్ల వారిని ఈరోజు ఎంఆర్ఓ గారి ముందు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2:30-3 గంటల సమయంలో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్పీ గారి ఆదేశాలు మరియు డిఎస్పీ గారి ప్రొసీడింగ్స్ తీసుకొని సంతపేటలోని ఒక ఏరియాలో రైడ్ చేయగా అక్కడ 11 మంది పేకాట ఆడుతూ మాకు కనపడ్డారు. వాళ్ళని ఆడిస్తున్నది వచ్చి శ్యామ్ అని ఒక అతనని తెలిసింది. అతను ప్రస్తుతం ఆ సమయంలో అక్కడ అందుబాటులో లేడు, కానీ అతనే ఆ ఇల్లు తీసి అక్కడ ఆడిస్తున్నాడని తెలిసింది. వారందరినీ కూడా దేహశోధన చేయగా వారి వద్ద 40,000 రూపాయల డబ్బులు, 11 సెల్ ఫోన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కేసులో చూపెట్టడం జరిగింది. వీరందరినీ కూడా చట్ట ప్రకారం కోర్టుకు లేదంటే కేసుని ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధికారుల ఉత్తర్వుల మేరకు. ప్రజలకందరికీ 1 టౌన్ 2 టౌన్ మరియు డిఎస్పీ గారి యొక్క ఆదేశాలు ఏమంటే, ఎక్కడైనా సరే ఈ విధంగా జన సంచారాలు లేదంటే ఫ్యామిలీలు కాపురం ఉండే చోట పేకాట కానీ బ్రోతలింగ్ కార్డ్ని చేయడం లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం బాగుండదు. అదందరూ కూడా ప్రజలు గమనించి ఇట్లాంటివి చేసే వాళ్ళు ఎవరైనా సరే 112 కానీ లేదంటే 1 టౌన్ 2 టౌన్ సిఐల ఫోన్ నెంబర్లకు కానీ లేదా పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము తక్షణం స్పందిస్తాం. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే వాటన్నిటి కూడా అరికట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. పేకాటలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో శివ తోటపాలెము 42 సంవత్సరాలు, వినోద్ కుమార్ తోటపాలెము 43 సంవత్సరాలు, కృష్ణయ్య 60 సంవత్సరాలు దళవాయిపల్లి యాదమరి మండలం, సత్యనారాయణ 67 సంవత్సరాలు కట్టమంచి, వాసు సంతపేట 65 సంవత్సరాలు, రామాంజనేయులు 51 సంవత్సరం కట్టమంచి, నరేష్ 47 సంవత్సరాలు యాదమరి, ప్రకాష్ రెడ్డి జీడి నెల్లూరు మండలం 47 సంవత్సరాలు, జాన్సన్ 42 సంవత్సరాలు ఇరువారం, ఎస్ చాంద్ బాషా జెండామాను వీధి పలమనేరు 48 సంవత్సరాలు, స్టాబిల్ జీడి నెల్లూరు మండలం 34 సంవత్సరాలు. వీరందరికీ పేకాట ఆడడానికి ఆశ్రయం ఇచ్చింది శ్యామ్ అని తెలిసింది. అతను ప్రస్తుతం అందుబాటులో లేదు, కానీ అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది.